Hi students. Today mathematics 1A లో ఫస్ట్ ఇయర్ 1A లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చెప్పేస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మ్యాట్రిసెస్ సంబంధించినటువంటిది. పార్ట్ 4 వచ్చేపాటికి ట్రిగ్నోమెట్రీలో 7 మార్క్స్ వచ్చేటటువంటి టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. సో దానిలో ఫస్ట్ వన్ చెప్తున్నాను చూడండి స్టూడెంట్స్. మనకి ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కనుక తెలుసుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇఫ్ a plus b plus c is equals to 180 then prove that sin 2a plus sin 2b plus నేను క్లియర్గా ఈ సమ్ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పక్కన యూజ్ చేసినటువంటి ఫార్ములాస్ నేను చక్కగా రాసి ఉంచుతాను. మీరు అవి చదువుకొని సమ్ము వినబోయే ముందర అవి చదువుకొని క్లియర్గా కనుక చేయగలిగితే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. సో a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చారు. సో మనం ఇక్కడ చూడండి, మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏముంది? sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఉంది. మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, జాగ్రత్తగా వినండి స్టూడెంట్. ఈ రెండు టర్మ్స్ చూడండి. ఈ రెండు టర్మ్స్లో నేను ఫస్ట్ 2aని సి అని 2bని డి అని రాసుకుంటాను. డి అనుకుంటా. అప్పుడు ఏం ఫార్ములాలోకి వచ్చింది అంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 sin c plus d by 2 into cos of c minus d. ఈ సమ్ముకి ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 sin of c plus d by 2 into cos of c minus d by 2. ఇక్కడ మనం c అంటే ఏమనుకున్నాం? 2a. d అంటే ఏమనుకున్నాం? 2b. కాబట్టి మనం రాసేటప్పుడు ఎలా రాస్తాం? 2 sin of c అంటే 2a కాబట్టి 2a ప్లస్ d అంటే 2b కాబట్టి 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ c అంటే 2a అనుకున్నాం మైనస్ d అంటే 2b అనుకున్నాం కాబట్టి 2a మైనస్ 2b బై 2 ప్లస్ సైన్ 2c అనుకున్నాం. ఓకేనా స్టూడెంట్? సెకండ్ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో 2aని సి అనుకున్నాను, 2bని డి అనుకున్నాను కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 sin c plus d by 2 into cos c minus d by 2 కాబట్టి c అంటే 2a కాబట్టి d అంటే 2b కాబట్టి c ప్లేస్లో 2a, d ప్లేస్లో 2b రాశాను. నెక్స్ట్ వన్ సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏమంటే ఇక్కడ 2 sin of 2ని కామన్ తీస్తే న్యూమరేటర్లో a ప్లస్ బి బై 2 వస్తుంది. a ప్లస్ బి బై 2 పక్కనే ఉంది ఇక్కడ కాస్ ఇంటూ ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే a మైనస్ బి బై 2 సైన్ 2c అంతే రాసేయాలి. సైన్ 2cని అంతే రాసాలి. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటంటే 2 సైన్ ఆఫ్ a ప్లస్ బి 2 సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ బి ప్లస్ సైన్ 2c అంతే రాసి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటాను చూసుకుంటే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 ఇచ్చున్నాం. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. మనకి ఇక్కడ a ప్లస్ బి కావాలి. a ప్లస్ బి అంటే ప్లస్ సిని అటువైపు తీసుకొని వస్తే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ సి. ఆ తర్వాత మనకి చూడండి a ప్లస్ బి ప్లేస్లో 180 మైనస్ సి రాసుకున్నాం. అంటే 2 సైన్ ఆఫ్ 180 మైనస్ ఏ ప్లస్ బి ప్లేస్లో రాసేసాం. ఈ కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని అంతే రాసేసాం. అండ్ సైన్ 2cని కూడా అంతే రాసేసాం.
నెక్స్ట్ వన్ ఇక్కడ సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా అనే ఫార్ములా తెలియాలి. సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా, సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా అనేటటువంటిది సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ తీటా 180. సో ఆల్ సిల్వర్ అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్ వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్లో 180 మైనస్ తీటా ఆల్ సిల్వర్ అని వచ్చిందంటే ఎస్ అంటే సైన్ పాజిటివ్. సైన్ 180 దగ్గర సైన్ అయ్యింది కాబట్టి సైన్ ఆఫ్ 180 మైనస్ సి అంటే సైన్ సి అవుతుంది. సైన్ ఆఫ్ 180 మైనస్ సి అంటే వచ్చింది సైన్ సి అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం, 2 సైన్ సిగా రాసుకుంటాం. 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ సైన్ 2c నేను ఏం రాస్తానంటే 2 సైన్ సి ఇంటూ కాస్ సి రాస్తాను. సో ఇక్కడ రెండిట్లో కావాలి, ఇక్కడ ఒక ఫార్ములా తెలియాల్సింది మీకు. సైన్ 2c అంటే 2 సైన్ సి ఇంటూ కాస్. ఇవి ఫార్ములా స్టూడెంట్ జాగ్రత్తగా రాస్తుంది. నేను పక్కన సైడ్ రాస్తున్నాను చూడండి. సైన్ సి అంటే 2 సైన్ సి ఇంటూ కాస్. సో ఇక్కడ మనము 2 సైన్ సి కామన్ తీస్తాం. 2 సైన్ సి కామన్ తీస్తే ఇక్కడ 2 సైన్ సి వస్తుంది. ఇక్కడ ఏముంటుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, మధ్యలో ప్లస్ సింబల్ కాస్ సి వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్రెడీ మనకు డేటా ఇచ్చారు. సిని ఒకవైపున ఇటువైపు ఉంచేస్తే 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనము సి ప్లేస్లో 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. కాబట్టి 2 సైన్ సి అంతే రాసేసుకొని కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏమొస్తుందంటే మైనస్ కాస్ తీటా వస్తుంది. మైనస్ కాస్ తీటా అంటే మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మనకి ఇక్కడ ఒక ఫార్ములా తెలియాలి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే 2 సైన్ ఏ సైన్ బి, 2 సైన్ ఏ సైన్. సో 2 సైన్ ఏ సైన్ బి అంటే 2 ఇంటూ 2 ఎంత 4 వస్తుంది. అంటే 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇంకొక ఫార్ములా ఏమి యూజ్ చేసామంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, జాగ్రత్తగా. ఏ ఫార్ములా యూజ్ చేసామంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ సైన్. ఇది యూజ్ చేసాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 2 సైన్ ఏ సైన్ బి అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో స్టూడెంట్ ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా, సైన్ 2c, తర్వాత కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములాని యూజ్ చేసుకుని చేసాం. సో ఇవే మోడల్లో ఉంటాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ క్లియర్గా చెప్పుకున్నాను. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ సెకండ్ వన్ కూడా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ మీద వచ్చేటటువంటి చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ వచ్చేప్పటికి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ మనకి దెన్ ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయమన్నారంటే దెన్ ప్రూవ్ దట్ సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ sin 2b minus sin 2c is equal to 4 cos a cos b sin c and sin c. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమన్నారు. సేమ్ యాజ్ దీస్ ఫస్ట్ లెక్క ఎలా అయితే చేసామో LHS తీసుకుంటే sin 2a ప్లస్ sin 2b ప్లస్ మైనస్ సైన్ 2c అదొక్కటే చేంజ్ అనమాట ఫస్ట్ లెక్కకి సెకండ్ లెక్కకి. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం అంటే ఇది మొత్తాన్ని సి అని ఇది మొత్తాన్ని డి అనుకున్నాం కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి అంటే
ఫార్ములాని ఆల్రెడీ నేను ఇందాక రాసి ఉన్నాను. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు సి ప్లేస్లో 2a రాయాలి, డి ప్లేస్లో 2b రాసుకోవాలి. అంటే ఏమని రాస్తాం, 2 సైన్ ఆఫ్ 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 2a మైనస్ 2b బై 2 మైనస్ సైన్ 2c. తర్వాత ఇక్కడ న్యూమరేటర్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే a ప్లస్ b వస్తుంది. a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే a మైనస్ ఆఫ్ b బై 2 మైనస్ ఆఫ్ సైన్ 2c. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుందంటే 2 సైన్ ఆఫ్ a ప్లస్ b. సో కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ సైన్ 2c. సో ఇక్కడ మనకి a ప్లస్ b అంటే మనం ఏమని రాయొచ్చు, మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఆలోచిస్తే మనకి ఏమి ఇచ్చారు, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చారు. సో a ప్లస్ bని ఇటువైపే ఉంచితే a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఆఫ్ c తీసుకోవడం. 180 మైనస్ ఆఫ్ c అంటే a ప్లస్ b బదులు ఏం రాసుకుంటాం అంటే 180 మైనస్ ఆఫ్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ ఆఫ్ సైన్ 2c. సైన్ 2c సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ c ఫార్ములా ఏంటంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ cగా తీసుకోవచ్చు. సైన్ ఆఫ్ 180 మైనస్ అంటే సైన్ cగా తీసుకుంటాం. అంటే కాస్ ఆఫ్ a మైనస్ b రాసుకుంటాం. సైన్ 2c ఫార్ములా యాజ్ యూజువల్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీగా బ్రాకెట్ పెట్టడం మాత్రం నేర్చుకోండి. సైన్ 2c అంటే మాత్రం 2 సైన్ c ఇంటూ కాస్, 2 సైన్ c ఇంటూ కాస్ అంటే సైన్ 2cని ఏమని రాసుకుంటామంటే 2 సైన్ c ఇంటూ కాస్ cగా రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 సైన్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ 2 సైన్ c ఇంటూ కాస్, 2 సైన్ c ఇంటూ కాస్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 2 సైన్ cని కామన్ తీయాలి. రెండిట్లో 2 సైన్ c ఉంది కదా, 2 సైన్ c కామన్ తీస్తే కాస్ ఆఫ్ a మైనస్ b, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ ఆఫ్ కాస్. సో మనం ఇక్కడ c ప్లేస్లో ఒకటి రాయొచ్చు, వాల్యూ వచ్చేప్పటికి కాస్ ఆఫ్ a మైనస్ b రాసిన తర్వాత కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ c ప్లేస్లో 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ఇక్కడ 2 సైన్ c అని రాసి కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్, ఇక్కడ కాస్ ఆఫ్ 180 అంటే ఏమైనా రాసుకుంటే అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాస్ ఆఫ్ a ప్లస్ b. ఎలా రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అనేటటువంటిది మైనస్ కాస్ థీటా. మైనస్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో మైనస్గా తీసుకుంటాం. సైన్ 2c అంటే 2 సైన్ c ఇంటూ కాస్ c ఫార్ములా తీసుకుంటాం. సైన్ ఆఫ్ 180 మైనస్ c అంటే సైన్ cగా తీసుకుంటాం. సో ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా కింద తీసుకుంటాం. అంటే 2 సైన్ c కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 కాస్ a కాస్ b ఫార్ములా. ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం ఎండింగ్లో. సో 2 ఇంటూ 2 ఎంత 4 కాస్ a కాస్ b ఇంటూ సైన్ c. లాస్ట్ ఫార్ములా వచ్చినా రాకపోయినా డైరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఆన్సర్ కావాల్సింది 4 సైన్ c, ఇక్కడ 2 సైన్ c ఉంది అంటే దీనికి ఎంత ఇంటూ చేయాలి 2 కాస్ a కాస్ b. అది రాసినా కూడా ఫార్ములా. అయితే ఖచ్చితంగా ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఒకవేళ ఫార్ములా తెలియనప్పుడు ఆ ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. RHS ఆల్రెడీ ఇచ్చుంటారు కాబట్టి కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ a కాస్ b ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. 2 కాస్ a కాస్ b.
Okay, next sum student. Next third one student, same problem. If a plus b plus c is equals to 180, a plus b plus c is equals to 180, then prove that sin 2a minus sin 2b plus sin 2c is equals to 4 cos a cos sin b into cos c అని ప్రూవ్ చేయమన్నారు. సేమ్ ప్రొసీజర్ LHS తీసుకోవచ్చు మనం. LHS ఈజ్ ఈక్వల్స్ టు sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c. ఇందాక అన్ని రెండు ఫార్ములా sin a ప్లస్ sin b, ఇక్కడ sin c ప్లస్ sin d వాడాము. ఇప్పుడు sin c మైనస్ sin d వాడాలి. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin ఆఫ్ c మైనస్ d బై 2. ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏమని రాయొచ్చు అంటే 2 cos ఆఫ్ 2a ప్లస్ 2b బై 2 ఇంటూ sin ఆఫ్ 2a మైనస్ 2b బై 2 ప్లస్ sin 2c రాసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే న్యూమరేటర్ పార్ట్ వచ్చేపాటికి 2 కామన్ తీస్తే a ప్లస్ b బై 2 వస్తుంది ఇంటూ sin ఆఫ్, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే a మైనస్ b బై 2 వస్తుంది ప్లస్ sin 2c తీసుకున్నాం. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్. అప్పుడు 2 cos ఆఫ్ a ప్లస్ b ప్లేస్లో మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఫస్ట్ a ప్లస్ b అని రాసి ఇంటూ sin ఆఫ్ a మైనస్ b ప్లస్ sin 2c. ఇక్కడ cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా రాస్తానంటే కుదరదు. అక్కడ ఇచ్చినటువంటి డేటాలో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చారు కాబట్టి మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c మాత్రమే ఇవ్వాలి. చాలామంది cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా రాస్తామంటే ఏం యూజ్లెస్. మనం ప్రూవ్ చేయాల్సింది RHSలో ఏముందో దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు cos ఆఫ్ a ప్లస్ b అంటే cos ఆఫ్ 180 మైనస్ c రాసుకోవచ్చు. cos ఆఫ్ 180 మైనస్ c అంటే మైనస్ cos c వస్తుంది. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో cos అనేది నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ కంపల్సరీగా ఉండాలి. సో మైనస్ రాయాలి. అప్పుడేమవుతుంది 2 cos ఆఫ్ 180 మైనస్ c ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b అంతే రాయాలి. ఇక్కడ sin 2cని కూడా అంతే ఉంచాలి. ఇక్కడ 2 ఇంటూ cos ఆఫ్ 180 మైనస్ అంటే 180 దగ్గర కాస్ గానే ఉంటుంది కాబట్టి అది మైనస్ వస్తుంది కాబట్టి sin ఆఫ్ a మైనస్ b. sin 2cని ఏమని రాయొచ్చు అంటే 2 sin c ఇంటూ cos c గా రాయొచ్చు. ఇక్కడ 2 cos c ఉంది, ఇక్కడ కూడా 2 cos c ఉంది కాబట్టి 2 cos c కామన్ తీయొచ్చు. ఇక్కడ 2 cos c కామన్ తీస్తే మనం ఏమవుతుందంటే 2 cos c కామన్ తీస్తే అది ప్లస్ ఏ తీస్తే ఇక్కడ cos c కామన్ తీస్తే ఏమవుతుంది cos c కామన్ తీస్తే ఇక్కడ ఒకటి sin c మిగులుతుంది. ఈ మైనస్ ఉందని ఇటువైపు రాశాను, మైనస్ sin ఆఫ్ a మైనస్ b రాశాను, మైనస్ sin ఆఫ్ a మైనస్ b. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2 cos c అంతే రాసేసి sin ఆఫ్ c ప్లేస్లో ఏం రాస్తానంటే 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b రాసుకుంటాను. 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b sin ఆఫ్ a మైనస్ b రాసుకుంటాను. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ నేను ఇక్కడ మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b రాయాల్సి వచ్చిందని మైనస్ ఉందని సెకండ్ టర్మ్గా రాశాను. ఫస్ట్ టర్మ్గా sin c రాశాను. సో 2 cos c కామన్ తీస్తే sin c రాశాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2 cos c sin ఆఫ్ 180 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏమొస్తుందంటే sin తీటా వచ్చింది. అప్పుడు sin ఆఫ్ a ప్లస్ b వస్తుంది. sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b అనమాట ఫార్ములా. sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి 2 cos a sin b. 2 cos a sin b అంటే ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తాం 2 cos c రాసి
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా 2 cos ఏ సైన్ బి. సో 2 into 2 ఎంత అవుతుందండి 4 అవుతుంది. 4 cos ఏ సైన్ బి అండ్ cos. Fine. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ RHS. అయితే ఇక్కడ వాడినటువంటి ఫార్ములాను ఒకటి గుర్తుపెట్టుకోండి. సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ తీటా అంటే సైన్ తీటా రాస్తాం. ఇంకొక ఫార్ములా ఏం వాడామంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 cos ఏ సైన్ బిగా రాసుకోవచ్చు. 2 cos ఏ సైన్ బి. సో ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ పార్ట్ 4 చేస్తాను. సో పార్ట్ 3లో ఓన్లీ 3 సమ్సే. ఈ 3 సమ్ పార్ట్ 4లో ఓన్లీ 3 సమ్సే. పార్ట్ 5లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.